బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ రోడ్డు కోసం ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వని వారికి భూసేకరణ అమలు చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఇప్పటికే నోటిఫికేషన్ సైతం జారీ అయింది. 2.5 ఎకరాలకు భూసేకరణ అమలు చేస్తామని నారాయణ స్పష్టం చేశారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కాబట్టి నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మీడియా ముఖంగా మాట్లాడుతూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక నూతన రాజధాని అమరావతిలో ఇప్పటికే ల్యాండ్ పూలింగ్ ద్వారా దరిదాపుగా 33,000 ఎకరాలు మొదటి విడత రైతుల నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే రెండో విడత కూడా రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ మొదటి విడతలో ల్యాండ్ పూలింగ్ ఇవ్వని రైతులు దరిదాపుగా 2,500 ఎకరాలు ఉండడం జరిగింది. 2,500 ఎకరాలలో 900 ఎకరాలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. మిగిలిని కూడా ఇవ్వాలని కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక కరకట్ట నుంచి ఆ సీడ్ యాక్సెస్ రోడ్డుకు జాయింట్ అయ్యేటువంటి చోట ప్రధానంగా 2.5 ఎకరాలు చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి నిన్న సాయంత్రం వరకే వారు ఆ ల్యాండ్ పూలింగ్ ఇవ్వాలని కూడా వారికి వినతి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్న సాయంత్రం తర్వాత నుంచి తప్పనిసరిగా భూసేకరణకు వెళ్తామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక నిన్న సాయంత్రం వరకు కూడా రైతులు ల్యాండ్ పూలింగ్ కు ఇస్తే గనక తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలానే భూసేకరణకు గతంలోనే నోటిఫికేషన్ జారీ చేసి ఉన్నారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కేవలం మలుపు తిరుగుతున్న దగ్గర ఎక్కడైతే ఉందో 2.5 ఎకరాలు అది ల్యాండ్, ఆ ల్యాండ్ కి సంబంధించి భూసేకరణ ద్వారా అమలు చేస్తామంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. తర్వాత ఇంకొక 5 ఎకరాలు అలానే ఎక్కడైతే ముఖ్యమైన ప్రాంతాలలో ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇవ్వని చోట ఉన్నదో ఆయా ప్రాంతాలలో తప్పనిసరిగా భూసేకరణ అమలు చేస్తామంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే మొదటి విడత, రెండు విడతల్లో కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు, కనెక్టివిటీ రోడ్లు ఎక్కడైతే జరుగుతున్నాయో ఆయా ప్రాంతాలలో ఈ ఇబ్బందులు ఉన్నటువంటి సీడ్ యాక్సెస్ ఏదైతే ఉందో ల్యాండ్ అక్విజిషన్ పెట్టిన 12.5 ఎకరాలు, అందులో ఆల్రెడీ చాలా మంది యాక్చువల్ గా థ్యాంక్ యూ శ్రీనివాస్. ఆల్రెడీ సీడ్ యాక్సెస్ ఏదైతే ఉందో ల్యాండ్ అక్విజిషన్ పెట్టిన 12.5 ఎకరాలు, అందులో ఆల్రెడీ చాలా మంది ఇచ్చేశారు. 2.5 ఏకర్స్ యాక్చువల్ గా ల్యాండ్ అక్విజిషన్ ఇవాళ లాస్ట్ డేట్. ఇవాళ ఈవినింగ్ లోపల ఇవ్వకుంటే రేపు ల్యాండ్ అక్విజిషన్ దాన్ని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే కట్టాలో అమౌంట్ డిపాజిట్ చేస్తుంది. అది కాకుండా మరొక 4.5 ఎకరాలు 9.3 ఇచ్చారు కానీ 9.14 ఇవ్వాల. వాళ్ళని కూడా అడుగుతున్నాము. 2 రోజులు చూసి వాళ్ళు కానీ ఇవ్వకుంటే ఆ యొక్క 5 ఎకరాలను కూడా ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటే సీడ్ యాక్సిడెంట్ పూర్తవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ బ్రిడ్జ్ అయిపోయినాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేశారు. మరొక 10 రోజుల్లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. అయితే దానికి సంబంధించిన రోడ్డు కంప్లీట్ కావాలంటే ఈ 2.5 ఎకరు, ఆ 5 ఎకర్స్ రావాలి. ఇవన్నీ మధ్య మధ్యలో ఉండే బిట్లు. సో ఇవాళ ఈవినింగ్కి ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళు ఇస్తే ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాం, లేదు అంటే రేపు మార్నింగ్ వాళ్ళకి డిపాజిట్ చేయడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా టోటల్ ల్యాండ్ తీసుకుంటే యాక్చువల్గా దాదాపు 2,500 ఎకరాలు దాకా ఉంది. అందులో 900 ఎకరాలు వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కావచ్చు, కోర్టులు కావచ్చు, అలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. అంటే అది కాకుండా మిగతాది ఏదైతే ఒక 1,600 ఎకరాలు ఉందో సుమారుగా అది రావాలా. ఎక్కువగా మెజారిటీ తీసుకుంటే ఇష్యూ లేకుండా, డిస్ప్యూట్స్ లేకుండా, ఏమీ లేకుండా ఇంకొక 1,000 ఎకర్స్ రావాలి. డిస్ప్యూట్స్ లేదు. ఆల్రెడీ సీడ్ యాక్సెస్ ఏదైతే ఉందో ల్యాండ్ అక్విజిషన్ పెట్టిన 12.5 ఎకరాలు, అందులో ఆల్రెడీ చాలా మంది ఇచ్చేశారు. 2.5 ఏకర్స్ యాక్చువల్ గా ల్యాండ్ అక్విజిషన్ ఇవాళ లాస్ట్ డేట్. ఇవాళ ఈవినింగ్ లోపల ఇవ్వకుంటే రేపు ల్యాండ్ అక్విజిషన్ దాన్ని తీసుకోవడం